హాయ్ గైస్! 'కళ్యాణ్ వర్సెస్ తనూజ' మధ్య ఓటింగ్ వార్ అనేది స్టార్ట్ అయిపోయిందనే జెప్పాలి. అండ్ ఇంకా మనకి ఓటింగ్ అయితే ఓపెన్ గాలేదు. బట్ ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో, ముందుగా వచ్చేసి మనకి ఒక పోల్ అయితే తీసుకుందాము. 2 పోల్స్ అయితే ఉన్నాయి. సో, ఒక పోల్ వచ్చేసి 3.9 లక్షల మందయితే ఓటింగ్ ఎయటం అయితే జరిగింది. సో, ఈ ఓటింగ్ వచ్చేసి తెలుగు 'బిగ్ బాస్' హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వేస్తారనమాట ఇలాంటి పోల్స్‌లో. సో, మనకి ఈ పోల్‌లో వచ్చేసి తనూజకి 35% ఓటింగ్ ఉంటే, కళ్యాణ్‌కి 52% ఓటింగ్ అయితే పడుతుంది. సో, చాలా గట్టిగానే పడుతుంది. ఆ! సో, ఇది. సో, చాలా లక్షల మంది ఓటింగేశారు. సో, చాలా గట్టిగా అయితే నడుస్తుంది. అండ్ కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు ఇందులో వచ్చేసి. సో, నెక్స్ట్ పోల్ వచ్చేసి ఇది కూడా చాలా గట్టి పోలు. అండ్ ఇక్కడ కూడా చాలా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయితే ఏస్తారు ఓటింగు. సో, ఇందులో వచ్చేసి 3.3 లాక్ ఓటింగ్ అయితే జరిగిందనమాట. 3,00,000 పైనే ఓటింగ్ అయితే జరిగింది. సో, ఇక్కడొచ్చేసి మనకి కళ్యాణ్‌కి 58% ఆఫ్ ఓటింగ్ పడితే, తనూజకొచ్చేసి 42% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, ఇక్కడ కూడా కళ్యాణ్ టాప్‌లో కనిపిస్తున్నాడు. సో, ఈ 2 పోల్సే గాకుండా ఇంకా ఎక్కడ జూసినా కళ్యాణ్ కొంచెం టాప్‌లో కనపడుతున్నాడు. కాకపోతే ఇక్కడున్నంత డిఫరెన్స్ అయితే వీళ్ళిద్దరి మధ్య లేదనమాట. కొన్ని చోట్ల తనుజ గూడా టాప్‌లో కనిపిస్తుంది. నేను ఇది గూడా చెప్తున్నా. తనూజ గూడా కొన్ని చోట్ల ఒక 10% పైనే కళ్యాణ్‌ని దాటి ముందుంది. సో, మనకేంటంటే ఇంకా విన్నర్ అనేది ఇంకా డిసైడ్ గాలేదు ఈ సీజన్‌లో. సో, చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. నేనింకా కొన్ని పోల్స్ చూసా. అసలు 50, 50 నడుస్తుందబ్బా! అసలు చాలా గట్టిగా నడుస్తుంది ఇద్దరి మధ్య. టఫ్ ఫైట్ నడుస్తుంది. సో, మీ ఫ్యాన్స్ ఇప్పుడు తనూజకి ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో వాళ్ళు తనూజకేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్‌కేసుకోండి. సో, అఫీషియల్ ఓటింగ్‌లో అంట వీళ్ళిద్దరికీ టఫ్ ఫైట్ నడుస్తుందంట. అండ్ ఒక 2, 3%తో అఫీషియల్ ఓటింగ్‌లో కొంచెం కళ్యాణ్ టాప్‌లో ఉండొచ్చు అని మనకి సమాచారం అయితే అందుతుంది. సో, చూద్దాము. చాలా గట్టిగా నడుస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య. అండ్ చివరి వరకు ఆ ఉత్కంఠ అయితే ఉంటది వీళ్ళిద్దరి మధ్య. ఎవరు గెలుస్తారా అనేది. సో, చూద్దాము. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి ఇది. ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి ఇదనమాట.